హాయ్ అండి. మనము కట్టకుండా ఖాళీగా ఉండిపోయిన శారీస్‌ని అయితే ఈ విధంగా లాంగ్ ఫ్రాకుల కింద అయితే కుట్టుకోవచ్చు. నేనైతే ఈ ఫ్రాక్‌ని కొద్దిగా డిఫరెంట్‌గా అయితే కుట్టానండి. కింద అంచు కట్ అవ్వకుండా అలాగే నడుము దగ్గర కుర్చీలు రాకుండా అయితే నేను ఈ ఫ్రాక్‌ని అయితే కుట్టానండి. అనార్కలి అలాగే గాగ్రా టైప్‌లో అయితే ఈ ఫ్రాక్‌ని కుట్టాను. కటింగు స్టిచ్చింగు మీకు అర్థమయ్యేలాగా చాలా ఈజీగా అయితే ఈ వీడియోలో అయితే చెప్తున్నానండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఫస్ట్ వచ్చేసి మనకి సారీ మొత్తం అంతా తీసుకున్నాను. అలాగే దీనికోసం లైనింగ్ వచ్చేసి 3 మీటర్స్ తీసుకున్నానండి. ఫస్ట్ అయితే మనము సారీని అయితే చూడొచ్చు. మనకి సారీలో వచ్చేసి పొడవు ఎక్కువ ఉంటుందండి. ఇంత పొడవు అవసరం ఉందా లేదా అని అయితే చూసుకోవాలి. నాకు వచ్చేసి అయితే 38 అయితే సరిపోతుందన్నమాట పొడవు. 38 కంటే ఎక్కువ ఉన్నదాన్ని నేను కట్ చేసేసుకుంటాను. కిందంచి అయితే ఫ్రాక్ వచ్చేలాగా అయితే పెట్టుకుంటానండి. కాబట్టి పైన వైపునే ఎక్స్ట్రా వచ్చిన దాన్ని కట్ చేసేసుకోవాలి. అలాగే మనకి సారీలోని పైట సెంగు వచ్చేసి మనకి మీ ఇష్టమండి వాడుకోవచ్చు. నేనైతే ఉపయోగించట్లేదు కాబట్టి పైట కొంగునైతే కట్ చేసేసుకుంటున్నాను. మీకు ఒకవేళ పైట కొంగు నచ్చితే ఫ్రాక్కి పైపాటుకు ఉపయోగించవచ్చు. నాకైతే పైట కొంగు మరీ హెవీగా ఉంది కాబట్టి నేను కట్ చేసేసి అయితే పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఈ విధంగా చీరను అయితే మీరు పైట కొంగును కట్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఫస్ట్ అయితే మనము లైనింగ్ని అయితే కట్ చేయాలండి. నేను 3 మీటర్స్ లైనింగ్ అయితే తీసుకున్నాను. మీరు ఒకసారి చూడొచ్చు. లైనింగ్ వచ్చేసి అడ్డపన్నాన్ని మడత పెట్టేసి ఉంది. అంటే ఇది డబుల్ పోలింగ్ మీద ఉందండి. చూడండి ఒకసారి మనకు అడ్డపన్నా ఉంటుంది కదా, దాన్ని ఈ విధంగా మడత పెట్టి వేసుకున్నాను నేను. మనకి పైన వైపు మడత వస్తుంది, కింద వైపు ఓపెన్ వచ్చేలాగా వేసుకున్నాను అన్నమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనము ఈ లాంగ్ ఫ్రాక్కి పై పార్ట్ కింద పార్ట్ అని 2 పార్ట్స్ కింద అయితే కట్ చేయాలండి. ఇప్పుడు పై పార్ట్కి అయితే లైనింగ్ని కట్ చేస్తున్నాను. మనకి పై పార్ట్కి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అని 2 విడిగా కట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే నేను లైనింగ్ని అయితే ఈ విధంగా డబుల్ పోలింగ్ మీద అయితే వేసుకున్నాను. తర్వాత మీ దగ్గర ఆది డ్రెస్ ఉంటే నేను వీడియోలో చూపించినట్టు ఆది డ్రెస్ని బట్టి కొలతలు తీసుకుని అయితే మార్కింగ్ వేసుకోవచ్చు. నేను కట్ చేసి డ్రెస్ సైజ్ అయితే XXL అండి. XXL సైజు వాళ్ళు అయితే నేను వీడియోలో ఏ కొలతలతో కట్ చేస్తున్నానో అదే కొలతలతో మీరు కట్ చేసేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. సైజు మారితే కనుక మీరు ఆది డ్రెస్ తీసుకుని ఈ విధంగా అయితే వేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను పై పార్ట్ పొడవు ఎంత ఉందని చూసుకున్నాను. 14.5 వచ్చిందండి. అంటే మనకి డ్రెస్కి 2 పార్ట్స్ అంటే కింద పైన 2 పార్ట్స్ కదా, పైది వచ్చేసి 14.5 వచ్చింది. అలాగే వెడల్పు కూడా తీసుకోవాలి. డ్రెస్కి ఎప్పుడు కూడా వెడల్పు ఈ విధంగా చంక దగ్గర చూసుకోవాలి. చెస్ట్ లూజ్ మార్కింగ్ కరెక్ట్గా తీసుకోవాలండి. ఇది వచ్చేసి నాకు 19 ఇంచులు వచ్చింది. మనకి కుట్టేసిన తర్వాత 19 వచ్చిందండి. కాబట్టి కొచ్చుల కోసము ఎక్స్ట్రాగా తీసుకోవాలన్నమాట. అంటే ఇటుపక్క 2 ఇంచెస్ అటుపక్క 2 ఇంచెస్ అంటే మనకి 19కి 4 ఇంచెస్ కలపాలి. అప్పుడు మనకి 23 ఇంచెస్ అవుతుందండి. అంటే మనకి డ్రెస్ వెడల్పు వచ్చేసి 23 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా నేను డ్రెస్ వెడల్పుకి పొడవుకి అయితే కొలుచుకున్నానండి. తర్వాత నెక్ డౌన్ కూడా మీరు చూసుకోవచ్చు. నెక్ డౌన్ వచ్చేసి మనకి షాలర్ కుట్టు కోసం ఎక్స్ట్రాగా తీసుకోవాలి. అలాగే ఈ విధంగా డౌన్ చూసుకున్నప్పుడు నాకు 6.5 వచ్చిందండి. 6.5 వస్తే మనము 1/4 ఇంచు తగ్గించుకోవాలి. ఎందుకంటే నెక్ కుట్టడానికి 1/4 ఇంచు పోతుంది కాబట్టి 1/4 ఇంచు తగ్గించి తీసుకోవాలి. అంటే మనము నెక్ డౌన్ 6 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే కొలత ప్రకారం మనం మార్క్ చేసుకుని కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి లాంగ్ ఫ్రాక్ పై పార్ట్ పొడవు వచ్చేసి మనకి 14.5 వచ్చింది. కుట్లు కోసం ఎక్స్ట్రాగా 1 ఇంచు తీసుకోవాలి. కాబట్టి 15.5కి పై పార్ట్ పొడవు అయితే తీసుకుంటున్నాను. ఒకసారి చూడవచ్చు. ఈ విధంగా మనము పై పార్ట్ పొడవుకి మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ ప్రకారము ఒక లైన్ అయితే కొట్టేసుకోవాలండి. తర్వాత వెడల్పు తీసుకుందాము. కొచ్చులతో పాటు తీసుకున్నాం కాబట్టి 23 ఇంచెస్ ఈ విధంగా వెడల్పు తీసుకుంటే సరిపోతుంది. వెడల్పుకి కూడా మార్కింగ్ చేసుకుని ఒక లైన్ కొట్టేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా లైన్ కొట్టుకున్న తర్వాత మనం కొట్టుకున్న లైన్ ప్రకారం అయితే కట్ చేసేసుకోవాలండి. ఇలా కట్ చేసేసుకుంటే మనకు వచ్చేసి 2 పీసెస్ అయితే వస్తాయి. ఒకసారి చూడొచ్చు. మనం డబుల్ పోలింగ్ మీద కట్ చేసుకున్నాం కాబట్టి ఈ 2 పీసెస్ని ఒకటి బ్యాక్ పార్ట్ ఒకటి ఫ్రంట్ పార్ట్ కింద విడివిడిగా వేసుకోవాలి. చూడండి, ఇది బ్యాక్ పార్ట్ కింద వేసాను, తర్వాత ఫ్రంట్ పార్ట్ కింద డబుల్ పోలింగ్ మీద వేసాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి మనము
నెక్ వెడల్పు అయితే మార్కింగ్ చేసుకోవాలి. నెక్ వెడల్పు వచ్చేసి ఇది XXL సైజు, అది డ్రెస్ కాబట్టి 3 ఇంచెస్ దాకా పెట్టుకోవచ్చు. కాకపోతే నేను 1/2 ఇంచ్ తగ్గిస్తున్నాను, అంటే 2.75కి నెక్ వెడల్పు అయితే పెడుతున్నాను. మనకి నెక్ డౌన్ వచ్చేసి ఆది డ్రెస్ పెట్టి ఇందాక చూసుకున్నాం కదండి 6 ఇంచెస్ అని, 6 ఇంచెస్ అయితే సరిపోతుంది. అలాగే కింద వైపు నెక్ కింద వైపు 3 ఇంచెస్ తీసుకోండి. అంటే నెక్ వెడల్పు పైన వైపు 3 పెట్టాను, కింద వైపు మట్టుకి 3 ఇంచెస్ పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకుని బాక్స్ కొట్టుకున్నాక ఈ కార్నర్లో నెక్ రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా నెక్ని మార్కింగ్ చేసుకున్నాక షోల్డర్ అయితే చూసుకోవాలండి. ఆది డ్రెస్కి అయితే షోల్డర్ వచ్చేసి 3 ఉంది. 1/2 ఇంచు నెక్ కుట్టినాకి, అలాగే హ్యాండ్స్ అతకడానికి 1/2 ఇంచు, మొత్తం కలిపి 3.5కి నెక్ షోల్డర్ వెడల్పు మార్క్ చేసుకున్నాను. మనకి నెక్ షోల్డర్ కలిపి 6.5 ఇంచెస్ వచ్చింది. అదే 6.5 ఇంచెస్ని కొద్దిగా కింద వైపు కూడా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా 2 చోట్ల మార్కింగ్ చేసుకోవడం వల్ల మనకి చంక డౌన్కి కొట్టుకునే లైన్ క్రాస్ రాకుండా స్ట్రైట్గా వస్తుంది. చంక డౌన్ వచ్చేసి 6.5 పెట్టాలి, ఎందుకంటే మనకి నెక్ షోల్డర్ ఎంత వస్తుందో చంక డౌన్ కూడా అంతే పెట్టాలండి. మనకి నెక్ షోల్డర్ 6.5 ఇంచ్ వచ్చింది కాబట్టి 6.5 ఇంచ్ పెట్టుకున్నాను. తర్వాత నిలువుగా ఒక లైన్, అడ్డంగా ఒక లైన్ కొట్టుకోవాలి. అప్పుడు మనకి కార్నర్ వస్తుంది. ఇది పెద్ద సైజు డ్రెస్, XXL సైజు కాబట్టి 1.5 ఇంచ్కి కార్నర్ దగ్గర మార్కింగ్ చేసుకుని షోల్డర్ దగ్గర నుంచి 3 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ను ఈ 1.5 ఇంచ్ మార్కింగ్ని కలుపుకుంటూ చంక రౌండ్ అయితే మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనమైతే బ్యాక్ నెక్ కూడా మార్క్ చేయాలండి. బ్యాక్ నెక్ వెడల్పు వచ్చేసి ఫ్రంట్ నెక్ లాగే 3కి మార్క్ చేసుకోవాలి. డౌన్ వచ్చేసి ఆది డ్రెస్తో చూసుకోవచ్చు. ఈ విధంగా చూసుకున్నప్పుడు నాకు 7 ఇంచెస్ అయితే వచ్చింది. లేదంటే మనం ఫ్రంట్ నెక్ కంటే బ్యాక్ నెక్ ఎంత దిగిందో కూడా చూసుకుని మార్కింగ్ చేసుకోవచ్చు అన్నమాట. 1 ఇంచు ఎక్కువ వచ్చింది మనకి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ కంటాని, అంటే 7 ఇంచెస్ డౌన్ అన్నమాట. 7 ఇంచెస్ డౌన్కి మార్క్ చేసుకుని కింద వైపు కూడా నెక్ వెడల్పు 3 ఇంచెస్ పెట్టుకుని ఈ విధంగా నెక్ కోసం ఒక బాక్స్ అయితే కొట్టేసుకోవాలి. ఈ విధంగా రౌండ్ నెక్ అయితే మార్క్ చేసుకోవాలండి. అలాగే మనకు వచ్చేసి అంటే లూజ్ మార్కింగ్ మనకి కుట్టేటప్పుడు డ్రెస్తో పని లేకుండా లూజ్ మార్కింగ్ కూడా ఇక్కడే చేసేసుకోవచ్చు. ఈ విధంగా మనకి చెస్ట్ లూజ్ ఎంత ఉందని చూసుకోవాలి. మనకైతే 19 వచ్చిందండి. అలాగే కింద వైపు వచ్చేసి నడుము దగ్గర లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇది 18 వచ్చింది. నడుము దగ్గర లూజ్ ఎలా చూసుకోవాలంటే మన కింద పాటు పై పాటు అతుకుతాం కదా, అతికి కాడ చూసుకోవాలన్నమాట. మనకి కింద పాటు పైన పాటు అతికి దగ్గర నాకు 18 వచ్చిందండి లూజు. అంటే ఇప్పుడు 19 మనకి చెస్ట్ లూజ్ వచ్చింది. 19లో సగం మార్కింగ్ చేసుకోవాలి, అంటే 9.5. కింద వైపు వచ్చేసి 18 వచ్చింది, అంటే 18లో సగం అంటే 9కి మార్కింగ్ చేసుకుని ఈ 2 మార్కింగ్లకి లైన్ కొట్టుకోవాలి. ఇది లూజ్ మార్కింగ్. మనకి కొచ్చుల కోసం ఎగస్ట్రాగా 2 ఇంచెస్ కింద వైపు పైన వైపు 2 ఇంచెస్ మార్కింగ్ ఎగస్ట్రాగా తీసుకుని మిగతాది ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా లూజ్ మార్కింగ్ చేసుకున్నాక మనకి కింద వైపున 1 ఇంచ్కి కరువు తీసుకుంటే మనకి నడుము దగ్గర ఫిట్టింగ్ అయితే చాలా బాగుంటుందండి. ఇది మట్టుకు తప్పనిసరిగా తీయాలి. చూడండి, నేను వీడియోలో చూపించినట్టుగా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకుంటే మీకు నడుము దగ్గర వేలాడబడినట్టు కాకుండా అందంగా పట్టి ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ కట్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ కరువు తీసుకోవాలి. మనం బ్లౌజ్కి అయితే నెక్ వైపు క్రాస్గా కొట్టుకుంటాము. ఇది డ్రెస్ కాబట్టి మనము చంక వైపు అంటే చేతుల వైపు ఈ విధంగా క్రాస్గా తీసుకోవాలి 1/2 ఇంచు. దీనివల్ల మనకి షోల్డర్ ఫిట్టింగ్ కూడా బాగుంటుంది. అలాగే నేను నెక్కి వచ్చేసి బ్యాక్ నెక్ కట్ చేసేసాను. ఫ్రంట్ నెక్ అయితే కట్ వర్క్ మార్క్ చేసుకున్నానండి. ఈ కట్ వర్క్ నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడే కట్ చేస్తాను. మీకు ముందు వీడియోలో కట్ వర్క్ ఎలా మార్కింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేయాలని చెప్పాను. అలాగే హ్యాండ్స్ కూడా ఎలా కట్ చేయాలి, హ్యాండ్స్కి కట్ వర్క్ ఎలా కట్ చేయాలి, అలాగే మనకి పఫ్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలని 2 వీడియోలు అయితే చేశానండి. ఆ వీడియోలు అయితే చూడొచ్చు. కాబట్టి ఈ వీడియోలో అయితే నేను హ్యాండ్స్ కటింగు అలాగే కట్ వర్క్ మార్కింగ్ అయితే తీయలేదండి. అలాగే ఇప్పుడు వచ్చేసి మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, హ్యాండ్స్ అలాగే పైపాటు కట్ చేసుకున్నాం కదా, మనం ఇప్పుడు శారీ క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి. 2 అంచులు కూడా ఒకదాని మీదకి ఒకటి వచ్చేలాగా మడత వేసేసాను. ఒకసారి చూడవచ్చు మీరు. నేను అంచులు లేకుండా అయితే కట్ చేసుకుంటున్నానండి. అంటే ఫ్రాక్కి పైపాటుకి కానీ హ్యాండ్స్కి కానీ అంచులు లేకుండా కట్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ డబుల్ పోలింగ్ మీద ఉన్నదాన్ని మళ్ళీ పక్కకు మడత పెట్టాను. ఇప్పుడు ఇది 4 పొరల మీద అయితే ఉంది. ఓపెన్ సైడు చంక భాగము, క్లోజ్ ఉన్న సైడు మెడ భాగం వచ్చేలాగా మనం లైనింగ్ పార్ట్ని అయితే వేసుకుని కట్ చేసేసుకోవాలి.
ఇలా వేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఒకేసారి కట్ చేసేసుకుంటాం అన్నమాట. ఇది 4 మడతల మీద ఉంది కాబట్టి. అలాగే మడతున్న సైడ్ ఇప్పుడు మెడ భాగాన్ని పెట్టాలండి, అది మట్టుకు మర్చిపోవద్దు. తర్వాత మనము ఫ్రాక్ పై పార్ట్ కట్ చేసాము శారీ క్లాత్. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేయాలి. ఒకసారి చూడొచ్చు, 2 అంచుల్ని ఒక దాని మీదకి ఒకటి వచ్చేలాగా వేసుకున్నాను. డబుల్ పోలింగ్ మీద ఉంది. ఇప్పుడు మళ్ళీ వేసుకుంటున్నాను ఇంకొక మడత. ఇప్పుడు 4 మడతల మీద అయితే ఉంది కదా, ఈ విధంగా ఉన్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ హ్యాండ్స్ని అయితే వేసుకుని శారీ క్లాత్ని కూడా హ్యాండ్స్ కట్ చేసేసుకోవాలి. అయితే ఈ పఫ్ హ్యాండ్స్ ఎలా కట్ చేయాలి, ఎలా కుట్టాలని వీడియో అయితే చేశానండి. మన ఛానల్లో చూడండి. మీకు ఒకవేళ అందుబాటులో లేకపోతే నాకు కామెంట్లో పెట్టండి, మీకు లింక్ అయితే పెడతాను. ఈ విధంగా హ్యాండ్స్ పైపాటు కట్ చేసేసుకున్న తర్వాత మనకి శారీకి అయితే ఇలా హెచ్చు తగ్గులు ఉంటాయి కదా, ఇదైతే కట్ చేసేసుకోవాలి. అప్పుడు మిగిలిన శారీ మొత్తం కలిపి మనం కింద పాటు కట్ చేయాలండి. ఈ శారీని నేను సమానంగా మడత పెడుతున్నాను, ఒకసారి చూడవచ్చు. అంటే హ్యాండ్స్ పైపాటు కట్ చేయగా మిగిలిన శారీ మొత్తం నేను సమానంగా మడత పెట్టానండి. మడత పెట్టి సరిసగానికి కట్ చేసేస్తున్నాను. అంటే 2 భాగాలుగా శారీ మొత్తం అంతా కట్ చేసేస్తున్నానండి. ఈ విధంగా కట్ చేసి మనము కింద పాటునైతే కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఒకసారి చూడవచ్చు. మిగిలిన శారీ మొత్తం కలిపి ఈ విధంగా 2 భాగాలు చేసేసాను. అయితే ఫస్ట్ ఒక భాగం వచ్చి మీకు కింద పాటు ఎలా కట్ చేస్తానో చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇది వచ్చేసి మనకి 4 మడతల మీద అయితే ఉంది. మనం ప్రతి మడత కూడా నీట్గా వేసుకోవాలండి. మనం కట్ చేసేది ప్రతి పొర కూడా కట్ అవ్వాలి కాబట్టి ప్రతి దాన్ని కూడా మనం నీట్గా వేసుకోవాలి. అంతకంటే ముందు మనకి శారీ పొడవు ఎగస్ట్రా అయింది కాబట్టి ఆ ఎగస్ట్రా అయిందని కట్ చేసేసుకున్నాను. 4 మడతల మీద అయితే ఉంది, ఒకసారి చూడవచ్చు. నాకు ఎంత పొడవు కావాలో అంత పొడవు శారీని కట్ చేసుకుని తర్వాత ఈ విధంగా మడతలు అయితే నీట్గా వేసుకున్నాను. ఆల్రెడీ 4 మడతల మీద ఉన్నదాన్ని మళ్ళీ ఇంకో మడత వేస్తున్నాను. అలాగే ప్రతి పొరని కూడా చూసుకుంటున్నాను. అంటే ఎక్కడ ఉగ్గులు ముడతలు లేకుండా నీట్గా అయితే వేసుకుంటున్నాను. మీకు కుదిరితే ఐరన్ కూడా చేసుకుంటే మంచిదండి. ఈ విధంగా మొత్తం 8 మడతలు వచ్చేలాగైతే వేసుకోవాలి. తర్వాత మనకి డ్రెస్ నడుము లూజ్ ఎంత వచ్చిందండి, మనకి నడుము దగ్గర లూజ్ వచ్చేసి 18 వచ్చింది. 18కి 4 ఇంచులు కలిపితే 22. మనకి నడుము లూజ్లో సగం భాగం 22 వచ్చింది. కానీ మొత్తం కలిపి అయితే 44 అండి. కానీ మనము కింద పాటుని సగమే కట్ చేస్తున్నాము కాబట్టి నడుము లూజ్ని కూడా మనము సగానికే చూసుకోవాలి. ఇది సగం పాటే కట్ చేస్తున్నాం కాబట్టి 22 ఇంచెస్కి దీన్ని అయితే కొలత పెట్టుకోవాలి. అంటే మనము ఇది వచ్చేసి మనము ఎన్ని పొరలు వేసామో ఒకసారి చూసుకోండి. ఈ విధంగా చూసుకున్నప్పుడు నాకైతే 8 పొరల మీద అయితే మడత పెట్టాను నేను. అయితే ఇప్పుడు మనకి నడుము లూజ్లో సగ భాగం కాబట్టి ఈ నడుము లూజ్లో సగ భాగం ఎంత, మనకి 22 ఇంచెస్. ఈ 22 ఇంచెస్ని 8 మడతలు వేస్తున్నాను, ఒకసారి చూడవచ్చు. 1 2 నెంబర్ పైన ఉండేలాగా చూసుకుని అయితే నేను 8 మడతలు వేసాను టేప్ని. 22ని 8 మడతలు వేస్తే నాకు పావు తక్కువ 3 అయితే వచ్చింది. ఈ పావు తక్కువ 3ని మనం వేసుకున్న మడతకి మధ్యన వేసుకోవాలి. చూసారు కదా, పావు తక్కువ 3 అంటే 2:30 అండి. మనం వేసుకున్న మడతకి మధ్యకి వచ్చేలాగా ఈ పావు తక్కువ 3ని మార్క్ చేసుకోవాలి. మొత్తం వెడల్పు పొడవు వచ్చేసి మనకి 9 ఇంచులు వచ్చింది. ఈ 9 ఇంచులకి మధ్యన వేసుకోవాలి. అంటే ఇటుపక్క 3 ఇంచెస్ అటుపక్క 3 ఇంచెస్ వదిలేస్తే మధ్యలో మనకి 3 ఇంచెస్ ఉంటుందన్నమాట. పావు తక్కువ 3 కాబట్టి పావు ఇంచే కాబట్టి 3 ఇంచెస్కి మార్కింగ్ చేసేసుకున్నాను, ఒకసారి చూడవచ్చు మీరు. అంటే ఈ పావు తక్కువ 3ని మధ్యలో వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇటుపక్క అటుపక్క సేమ్ లెంత్ ఉండొచ్చుకుని మధ్యలో మనకి టేపు 8 మడతలు పెడితే ఎంత వచ్చిందో అంత మార్కింగ్ వేసుకోవాలి. అలాగే కుట్లు కోసము ఇటుపక్క 1/2 ఇంచు అటుపక్క 1/2 ఇంచు, అంటే మనం మధ్యలో చేసుకున్న మార్కింగ్కి ఇటుపక్క 1/2 ఇంచు అటుపక్క 1/2 ఇంచు కూడా ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఇది పావు తక్కువ 4 అవుతుందండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక నేను ఆ మార్కింగ్ పెట్టి క్రాస్గా లైన్ కొట్టుకుంటున్నాను. మీరు ఒకసారి వీడియోలో చూడవచ్చు. ఈ లైన్ ఎక్కడ దాకా వేయాలి అంటే మనకి శారీకి అంచు ఉంటుంది కదా, అంచు చివరికి వచ్చేటప్పటికి ఒకసారి చూడండి, ఇక్కడతో స్టాప్ చేస్తాను. అలాగే ఇటు సైడ్ కూడా చూడండి, ఈ విధంగా మొదలు పెట్టాలి. కొద్దిగా క్రాస్ కొద్దిగా తగ్గించుకుంటూ చివరికి వచ్చేటప్పటికి ఈ విధంగా క్లోజ్ చేసేవాలి. అంటే మనం అంచు కట్ అవ్వకుండా కట్ చేసుకోవాలన్నమాట. మీకు కనిపించడం కోసం కొద్దిగా డార్క్ అయితే మార్క్ చేస్తున్నాను. మనకి నడుము లూజ్లో సగ భాగాన్ని తీసుకున్నాము. చీరని 8 మడతలు వేసాము, టేప్ని 8 మడతలు వేసాము. 8 మడతలు వేస్తే టేప్ ఎంత కొలత వచ్చిందో అంత కొలతని ఈ విధంగా మధ్యకి మార్కింగ్ చేసుకున్నాము.
కుట్లు కోసము ఇటుపక్క హాఫ్ ఇంచు అటుపక్క హాఫ్ ఇంచు ఎగస్ట్రాగా మార్కింగ్ చేసుకున్నాము. అంటే మనం ఈ విధంగా కట్ చేసేస్తున్నాం కదా, ఇవి కట్ చేసేసి మళ్ళీ జాయింట్ చేయాలి. జాయింట్ చేయడానికి మనకి హాఫ్ ఇంచు క్లాత్ పోతుంది కాబట్టి ముందుగానే ఎగస్ట్రాగా హాఫ్ ఇంచు మనము వదులుకుని కట్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా కట్ చేస్తే మనకి విడదీస్తే ఎలాగైతే వస్తుందండి. వీటిని మళ్ళీ మనము కలిపి జాయింట్ చేయాలన్నమాట. ఒకసారి చూడవచ్చు. చూసారా, ఇలా అయితే వస్తుంది. 2 పొరలు అన్నమాట. ఇది డబుల్ పోలింగ్ మీద అయితే వేసాను. ఇప్పుడు మనము శారీని 2 భాగాల కింద చేసాము కదండి, అందులో ఒక భాగాన్ని కట్ చేసాము, ఇంకో భాగాన్ని కూడా ఇప్పుడు ఎలా కట్ చేసానో అలా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా మనము ఫ్రాక్కి కింద పార్ట్ని 2 భాగాల కింద అయితే కట్ చేసుకున్నాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ కట్ చేయాలండి. అంటే మనము లైనింగ్ని పై పార్ట్కే కట్ చేసాము, కింద పార్ట్ కట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు లైనింగ్ని మనం కింద పార్ట్కి కూడా ఎలా కట్ చేయాలో చెప్తాను. మనకైతే నడుము దగ్గర కుర్చీలు రాకుండా శారీ క్లాత్ని కట్ చేసుకున్నాము. లైనింగ్ని కూడా అలాగే కట్ చేసుకుంటేనే బాగుంటుంది డ్రెస్ లుక్. అయితే ఎలా కట్ చేయాలంటే మీకు ఐడియా ఉందో లేదో, క్రాస్ లంగా ఉంటుంది కదండి, 6 ముక్కల లంగా అలా కట్ చేసుకోవాలి. అంటే నేను హ్యాండ్స్ అలాగే పై పార్ట్, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ కట్ చేయగా మిగిలిన లైనింగ్ని మొత్తం 4 మడతల మీద వేసాను. ఒకసారి చూడవచ్చు. ఈ విధంగా 4 మడతల మీద వేసి ఇప్పుడైతే 6 ముక్కల లంగాని మనం ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేస్తున్నాను లైనింగ్ని కూడాని. దానికోసం ఏంటంటే మనకి ఇది మొత్తం కలిపి ఫుల్ లెంత్ నడుము లూజ్ ఎంత ఉందో అంతా తీసుకోవాలి. మనము డ్రెస్ నడుము లూజ్ ఎంత పెట్టామో 44 ఇంచెస్ అయితే పెట్టామండి. టేప్ తీసుకుని టేప్లోని 44 నెంబర్ అయితే తీసుకోవాలి. ఈ 44 నెంబర్ అయితే తీసుకుని మనము ఈ టేప్ని 8 మడతలు అయితే వేయాలి. మీరు లైనింగ్ని 4 మడతలు వేస్తే టేప్ని 8 మడతలు వేయాలి. మీరు లైనింగ్ని కనుక 2 మడతలు వేస్తే టేప్ని 4 మడతలు వేయాలి. అంటే లైనింగ్ని ఎన్ని మడతలు వేసారో దానికి రెట్టింపు టేప్ని మడత పెట్టాలి. మొత్తం నడుము లూజు అంతా కలిపి మొత్తం నడుము లూజు 44 నేను 8 మడతలు అయితే వేస్తున్నాను. ఒకసారి చూడండి, 8 మడతలు వేసినప్పుడు నాకు 5.25 అయితే వచ్చింది. చూసారు కదా, 5.25 వచ్చిందండి. ఈ 5.25కి మనము కొచ్చుల కోసమే ఎగస్ట్రాగా 6.25 మార్కింగ్ చేసుకోవాలి. అంటే 1 ఇంచ్ ఎగస్ట్రా తీసుకుంటున్నాను. 6.25 మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఒకసారి చూడండి, ఈ 6.25ని మనం లైనింగ్ని 4 మడతలు వేసాం కదా, ఒకవైపు 6.25కి మార్కింగ్ చేశాను. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, అదే 6.25ని కింద వైపు కూడా మార్కింగ్ చేస్తున్నాను. ఈ విధంగా మార్కింగ్ చేసాం కదా, ఈ మార్కింగ్కి ఆ మార్కింగ్కి క్రాస్గా లైన్ కొట్టుకోవాలి. ఈ విధంగా లైన్ కొట్టుకుని ఈ లైన్ ప్రకారం అయితే కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే మనకి 6 ముక్కలు అయితే వస్తాయి. ఒక్కొక్కసారి 5 కూడా రావచ్చండి. ఈ విధంగా వచ్చిన తర్వాత మనకి వెడల్పు తక్కువ ఉన్న వైపు పైన వైపు, వెడల్పు ఎక్కువ ఉన్న వైపు కింద వైపు పెట్టుకుని అయితే అతుక్కోవాలి ముక్కల్ని. అంటే ఒకసారి చూడవచ్చు మీరు, మనం కట్ చేసుకున్న ముక్కలకి ఒకవైపు వెడల్పు తక్కువగానే ఒకవైపు వెడల్పు ఎక్కువగానే ఉంది కదా, వెడల్పు తక్కువగా ఉన్న భాగాలన్నీ ఒకేపు వచ్చేలాగా, వెడల్పు ఎక్కువగా ఉన్న భాగాలన్నీ ఇంకొక వైపు వచ్చేలాగా పెట్టుకుని అయితే అతుక్కోవాలండి. ఈ విధంగా లైనింగ్ని పక్కన పెట్టుకున్నాక మీకు స్టిచ్చింగ్లోకి అయితే వెళ్దాము. నేనైతే ఫ్రంట్ పార్ట్ కట్ వర్క్ నెక్ ఎలాగ స్టిచ్చింగ్ చేయాలని వీడియో అయితే చేశానండి. ఆ వీడియో అయితే ఒకసారి చూడవచ్చు. కాబట్టి నేను ఈ వీడియోలో అయితే కట్ వర్క్ స్టిచ్చింగ్ అయితే చెప్పట్లేదు. అలాగే హ్యాండ్స్కి కూడా కట్ వర్క్ ఎలాగ మార్కింగ్ చేసుకుని స్టిచ్చింగ్ వేయాలో ఆ వీడియోలో పెట్టానండి. ఆ వీడియో అయితే మీరు ఒకసారి చూడవచ్చు. మీకు అందుబాటులో లేకపోతే కనుక నాకు కామెంట్లో పెట్టండి, మీకు లింక్ అయితే పంపుతాను. ఈ విధంగా హ్యాండ్స్కి అలాగే నెక్కి కూడా కట్ వర్క్ స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత మనము బ్యాక్ పార్ట్ కూడా నెక్ స్టిచ్చింగ్ చేసేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ నెక్ వచ్చి రౌండ్ నెక్కే, నార్మల్గానే స్టిచ్చింగ్ వేసేసుకోవచ్చు. లైనింగ్ని ఇలాగా సారీ క్లాత్ని మొత్తం జాయింట్ చేసుకుని కింద కట్ వర్క్ కూడా స్టిచ్చింగ్ వేసేసుకున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత నేను హ్యాండ్స్కి అయితే పఫ్ అయితే పెట్టాను కదండి, అవి కూడా స్టిచ్చింగ్ చేసుకున్నాను. మీకు ముందు వీడియోలో పఫ్ హ్యాండ్స్ ఎలా కట్ చేయాలి, ఎలా స్టిచ్చింగ్ చేయాలని వీడియో చేశాను. ఆ వీడియో కూడా ఒకసారి చూడవచ్చు. ఒకవేళ మీకు పఫ్ హ్యాండ్స్ ఎలా కట్ చేయాలి, స్టిచ్చింగ్ ఎలా వేయాలని వీడియో కనుక అందుబాటులో లేకపోతే నాకు కామెంట్ చేయండి, మీకు కామెంట్లో లింక్ అయితే పెడతాను. ఈ విధంగా హ్యాండ్స్ని రెడీ చేసి పెట్టుకున్నాక మనం బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు, షోల్డర్స్ని అయితే జాయింట్ చేసేసుకోవాలండి. షోల్డర్స్ని అయితే జాయింట్ చేసుకున్న తర్వాత మనము హ్యాండ్స్ని అయితే జాయింట్ చేయాలి.
హ్యాండ్స్ని కూడా మనం చాలా ఈజీగా అయితే జాయింట్ చేయొచ్చు. హ్యాండ్ మధ్యకి అయితే ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. అలాగే షాలర్ కుట్టు మనం హ్యాండ్ మధ్యకి చేసుకున్న మార్కింగ్ ఒక చాటుకు వచ్చేలాగైతే హ్యాండ్స్ని జాయింట్ చేయాలండి. ఎందుకంటే మనము హ్యాండ్స్కి పఫ్ అయితే పెట్టుకున్నాం కాబట్టి మనం పెట్టుకున్న ఈ పఫ్ వచ్చేసి షాలర్ మధ్యకి వస్తేనే లుక్ అయితే బాగా కనబడుతుంది అన్నమాట. చూసారు కదా, చాలా నీట్గా అయితే వచ్చింది. ఈ విధంగా హ్యాండ్స్ని కూడా జాయింట్ చేసేసుకున్నాక సైడ్ జాయింట్లు చేయాలండి. కానీ సైడ్ జాయింట్లు ఇంకా చేయకూడదు. మనము ఫ్రాక్కి పై పార్ట్ మాత్రమే స్టిచ్చింగ్ చేసాము. ఇప్పుడు కింద పార్ట్ కూడా రెడీ చేసుకోవాలి. కింద పార్ట్ని బ్యాక్ వైపు ఫ్రంట్ వైపు రెండు వైపులు కూడా అతుక్కోవాలండి. దానికోసం అనేసి మనం కింద పార్ట్ని రెడీ చేసుకోవాలి. మనము కింద పార్ట్ శారీకి అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా, మనకి వీటినైతే జాయింట్ చేసుకోవాలండి. 1/2 ఇంచ్ లెంత్తో అయితే 2 టైమ్స్ అయితే జాయింట్ చేసుకున్నాను నేను. మీరు కూడా 2 టైమ్స్ జాయింట్ చేసుకోండి. అప్పుడు కుట్లు విడిపోకుండా అయితే ఉంటాయి. మొత్తము మనకి ఇలా కట్ చేసుకున్న పీసులు అన్నిటిని కూడా కలిపేసేసి జాయింట్ చేసుకోవాలండి. మీకు బ్లౌజ్ కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మీకు వచ్చి ప్రాబ్లము అంటే మీకు బ్లౌజ్లో కానీ డ్రెస్లో కానీ తరచి వచ్చి ప్రాబ్లం చెప్పారంటే మీ ప్రాబ్లం మీద ఒక వీడియో కూడా చేస్తానండి. ప్లీజ్ అండి వీడియో అయితే లైక్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా మనం మొత్తం ముక్కలన్నీ అతికేసుకోవాలి. ఒకసారి చూడవచ్చు, మనకి కింద వైపు అంచు ఉంటుంది, ఓన్లీ పైన వైపే జాయింట్ చేస్తే సరిపోతుంది. అలాగే మనం లైనింగ్ని కూడా 6 ముక్కలు కట్ చేసుకున్నాం కదా, ఇవి కూడా జాయింట్ చేసేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్నాక లైనింగ్ని కూడా నేను 2 భాగాలుగా చేసేసాను. శారీని కూడా 2 భాగాలుగా చేసేసాను కదండి. ఏ భాగానికి ఆ భాగాన్ని ఈ విధంగా అతికేసుకుని లైనింగ్ని శారీ క్లాత్ని కూడా కలిపి జాయింట్ చేసేసుకోవాలి. ఈ విధంగా మనకి ఫ్రంట్కి ఒక భాగము బ్యాక్ ఒక భాగము శారీని లైనింగ్ని కూడా విడివిడిగా జాయింట్ చేసుకుని రెడీ చేసుకుని పెట్టుకోవాలి. ఈ విధంగా లైనింగ్ని శారీ క్లాత్ని జాయింట్ చేసుకున్నాక మనకి ఇలాగైతే ఉంటుంది కదా. ఇది వచ్చేసి ఫ్రంట్ వైపుకి బ్యాక్ పార్ట్కి అండి. బ్యాక్ పార్ట్కి సపరేట్గా అతుక్కున్నాను, ఫ్రంట్ పార్ట్కి సపరేట్గా అతుక్కోవాలి. ఒక భాగాన్ని అయితే నేను ఫ్రంట్ సైడ్ జాయింట్ చేస్తున్నాను, ఒకసారి చూడవచ్చు మీరు. ఆల్రెడీ లైనింగ్ని శారీ క్లాత్ని కలిపి జాయింట్ చేశాను కాబట్టి ఇప్పుడు వచ్చేసి ఈ భాగాన్ని మనము డ్రెస్ ఫ్రంట్ పార్ట్కి అయితే జాయింట్ చేయాలి. 1/2 ఇంచు లోపలికి కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఈ కుట్టు వచ్చేసి 2 టైమ్స్ వేస్తే మనకి స్ట్రాంగ్ అయితే ఉంటుందండి. మీరు కనుక వీడియో లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి వెళ్తుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో వస్తుందండి. ప్లీజ్ అండి వీడియో లైక్ చేయండి. మనం ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్కి కూడా జాయింట్ చేసేసాక మీకు చూడండి లుక్ అయితే ఇలా వస్తుంది. సైడ్ జాయింట్లు చేయాలండి ఇప్పుడు మనము లాస్ట్లోని. శారీని నేను సరిసగం చేసుకుని ఈ విధంగా ఫ్రంట్కి బ్యాక్కి జాయింట్ చేసేసుకున్నాను. తర్వాత సైడ్ జాయింట్లు అండి, మనం ఆల్రెడీ చేసుకున్న మార్కింగ్ ప్రకారం కుట్టు వేస్తున్నాను. చూడండి మనం లూజ్ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, మార్కింగ్ ప్రకారం వేసేసాను. పై పాటుకి అయితే మార్కింగ్ ఉంది, కింద పాటుకి మార్కింగ్ లేదు కదండి. అయితే మనకి 4 ఇంచెస్ దాకా పై పాటుకి ఎంత ఉందో అంత దాకా లైనింగ్ని శారీ క్లాత్ని కలిపి కుట్టు వేసుకోవాలి. 4 ఇంచెస్ తర్వాత లైనింగ్ పీస్ని వదిలేసి ఓన్లీ శారీ క్లాత్కి కుట్టు వేస్తున్నాను. ఒకసారి చూడండి, ఇలా విడివిడిగా వేసుకోవాలి, కలిపి వేయకూడదండి. ఇది కూడా 1/2 ఇంచు లోపలికి వేయాలి. అలాగే 2 టైమ్స్ వేసుకుంటే ప్రతి కుట్టు కూడా మీకు ఫ్రాకు స్ట్రాంగ్ అయితే ఉంటుంది. శారీ క్లాత్ని అయితే ఇలా కుట్టేసుకున్న తర్వాత ఒకసారి చూడవచ్చు. ఇప్పుడు లైనింగ్ని సపరేట్గా కుట్టు వేస్తున్నాను. ఎప్పుడు కూడా లాంగ్ ఫ్రాకులకైనా పొట్టు పట్నీలకైనా సరే లైనింగ్ వేసినప్పుడు లైనింగ్ని అలాగే మన శారీ క్లాత్ని కలిపి కుట్టు వేయకూడదండి. సైడ్ జాయింట్లు కింద వైపు శారీ క్లాత్కి గేరు ఎక్కువ ఉంటుంది, లైనింగ్కి అంత గేరు ఉండదన్నమాట. మనం కలిపి కుట్టేస్తే నొక్కు పెట్టినట్టుగా ఉంటుంది, ఫ్రీగా ఉండదు. కాబట్టి ఇలా విడివిడిగా లైనింగ్కి సపరేట్గా శారీ క్లాత్కి సపరేట్గా సైడ్ జాయింట్లు వేసుకోవాలి. చూసారు కదా, టోటల్ కుట్టేసిన తర్వాత లుక్ అయితే ఇలా వచ్చిందండి. చాలా బాగా అయితే వచ్చింది. మనం కట్టకుండా వేస్ట్ కొన్న శారీస్ అన్నిటిని కూడా ఈ విధంగా కుట్టుకుని మనం ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు. ప్లీజ్ అండి వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.